ఈరోజు మనం యూనిట్ 5 సమన్వయం అనే ఒక యూనిట్ మనం తీసుకొని ఈరోజు మనం బేసిక్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకుందాం. ఇంగ్లీష్లో దాన్ని కోఆర్డినేషన్ అంటాం. కోఆర్డినేషన్ ఇది 5వ యూనిట్. ఇక్కడ ఈ గ్రీన్ బోర్డ్లో మనకి ముఖ్యంగా మూడు అంశాలు మనకి కనబడతా ఉన్నాయి. ఒకటి నాడీ కణం నిర్మాణం, 2 మెదడులోని భాగాలు, 3 జాలగా మెదడులోని భాగాలు వాటి యొక్క విధులను మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. మనం రోజు అనేక పనులు చేస్తూ ఉంటాం. నడుస్తూ ఉంటాం, పరిగెత్తుతూ ఉంటాం, అదేవిధంగా డోర్లు ఓపెన్ చేస్తూ ఉంటాం, పెన్సిల్ చెక్తూ ఉంటాం, నడుస్తూ ఉంటాం. ఇలాంటి ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఈ పనులన్నీ చేయడానికి కారణం ఏంటంటే మన బాడీలో ఉన్న నియంత్రణ అవయవమే. అంటే ఒక నియంత్రించే ఒక భాగం ఉంది మన దేహంలో. ఆ నియంత్రించే భాగం దానిలోని విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఉదాహరణకి ప్రాథమిక క్రియలు అంటాం. ఇప్పుడు నేను నిలబడ్డాను, అదేవిధంగా నేను నిలబడ్డానికి కూడా ఒక ప్రాబ్లమే, ఒక సమస్యే. అంటే ఇక్కడ నిలబడాలంటే ఏం సహకరించాలి? నాలో ఉన్న కండరాలు సహకరించాలి, ఎముకలు నిర్మాణం సహకరించాలి, అదేవిధంగా గుండె కూడా రక్త ప్రసరణ సరిగ్గా చేయాలి, అదేవిధంగా ఇంకా సమన్వయం, సమతా స్థితి, ఇవన్నీ కూడా అన్నీ కలిసి ఒక సమన్వయంగా పనిచేస్తేనే ఇప్పుడు నేను నిలబడి ఈ యొక్క లెసన్ చెప్తా ఉన్నాను. ఇవేమి పనిచేయాలనుకోండి, నేను నిలబడలేను, ఈ యొక్క లెసన్ కూడా చెప్పలేను. అంటే ఈ సమన్వయం చేసేది ఏంటి మన దేహంలో అంటే నాడీ వ్యవస్థ, ముఖ్యంగా మెదడుకి సంబంధించినటువంటి మెదడు నుంచి బయలుదేరే నాడులు, వెన్నుపాము నుంచి బయలుదేరే నాడులు. మన దేహంలో ఎన్ని రకాల నాడులు ఉన్నాయి, వాటిని గురించి ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక్కడ మీరు పరిశీలిస్తే ఇక్కడ మనకి నాడీ కణ నిర్మాణం ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎగ్జామ్లో కూడా చాలాసార్లు నాడీ కణ నిర్మాణాన్ని వివరించండి పటం సహాయంతో అని చాలాసార్లు అడిగారు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇది నాడీ కణము. నాడీ కణం అనేది చాలా సింపుల్గా మనం డ్రా చేసుకోవచ్చు. ఈ నాడీ కణంలో కూడా ముఖ్యమైన భాగాలు 3 ఉన్నాయి, ఎక్కువ లేవు. 3 భాగాలు కనుక మీరు రాస్తే మంచి మాట్లాడడానికి అవకాశం ఉంది. లేదు ఇంకా మనకి క్లియర్గా తెలవాలంటే ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయి, అవి కూడా మనం తెలుసుకుందాం. ఈ నాడీ కణాలు మన దేహంలో మొత్తం 100 బిలియన్ల కంటే ఎక్కువ ఉన్నాయి. 100 బిలియన్లు, మోర్ దాన్ 100 బిలియన్స్. మన నాడీ వ్యవస్థలో, మన దేహంలో, మెదడులో, వెన్నుపాములో మనం కనుక వాటిని లెక్కిస్తే అవి 100 బిలియన్ల కంటే ఎక్కువ ఉన్నాయి. 100 బిలియన్ల కంటే ఎక్కువ ఉన్నాయి. మరి ఈ నాడీ కణాలు ఏం చేస్తాయంటే ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి, ఒకదానికొకటి కనెక్టే ఉన్నాయి. ఇలా కనెక్టే ఉన్నాయి కాబట్టి, అనుసంధానమై ఉన్నాయి కాబట్టి ఏమవుతుందంటే ఈ యొక్క సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం, ఒక అవయవం నుంచి ఇంకొక, జ్ఞానేంద్రియాల నుంచి కేంద్ర నాడీ వ్యవస్థ, వెన్నుపాము నుంచి ప్రభావక అంగాలకు ఈ యొక్క మెసేజెస్ అనేవి అందుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రసారాలు జరగాలంటే ఏం కావాలి? నాడులు కావాలి, నాడీ వ్యవస్థ కావాలి. ఇప్పుడు ఇది నాడీ. ఈ నాడులు మనం ఏమంటే ఇది నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి క్రియాత్మక క్రియాత్మక ప్రమాణం. ఇది నాడీ కణం. ఇక్కడ మనం నాడీ కణంలో మొత్తం ముఖ్యంగా 3 భాగాలని చూస్తూ ఉన్నాం. దీన్ని మనం ఏమంటే కణదేహం అంటాం. దీన్ని కణదేహం అంటాం. అదేవిధంగా కణదేహానికి చుట్టూ కూడా ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5 ఇట్లున్నాయి. సన్నటి నిర్మాణం ఉంటాయి. ఇక్కడ మనం పెద్దగా వేసాను, కానీ నాడీ కణం చాలా సన్నగా ఉంటుంది. నాడీ కణం సన్నగా ఉండి ఈ యొక్క కణదేహం నుంచి సన్నని నిర్మాణాలు బయటికి బయలుదేరుతాయి. దేహంలోని ఎన్ని భాగాలకి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. మరి ఈ యొక్క సన్నని తంతువులు ఏమంటారంటే డెండ్రైట్స్ అంటాం. ఇవి చాలా ఉంటాయి. ఈ డెండ్రైట్స్ ఎలా కనపడతాయంటే ఒక
చెట్టుకున్న కొమ్మలాగా బ్రాంచెస్ లాగా కనపడతాయి అనమాట. ఓ చెట్టు అయితే చెట్టుకున్న కొమ్మలాగా కనపడతాయి. అదేవిధంగా వీటి మీద డెండ్రైట్స్ అంటారు. డెండ్రైట్స్ 1 2 3 4 ఇవన్నీ డెండ్రైట్స్ అనమాట. అదేవిధంగా ఇంకోటి సన్నని తంతువు ఉంది. ఇది చాలా పొడవు ఉంటుంది. ఇది పొడవైనటువంటి ఈ యొక్క తంతువును తంత్రికాక్షం అంటారు. తంత్రికాక్షం ఇది శరీరంలోని భాగాలకి కలపడి ఉంటారు అనమాట. శరీరంలోకి భాగాలకి కలపడి ఇవి కూడా కలుస్తాయి అనమాట. అయితే దీన్ని ఏమంటాం? తాంత్రికాక్షం అంటాం. వీటిని ఏమంటాం? డెండ్రైట్స్ అంటాం. దీన్ని ఏమంటాం? కణదేహం అంటాం. ఇవి నాడీ కణంలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన్నం చేసుకుందాం. నాడీ కణంలో ఉన్న ముఖ్యమైన భాగాలు రాయండి అంటే మీరు 3 భాగాలు రాయాలి. ఒకటి కణదేహము, ఇంకోటి సన్నని తంతువులు అంటే కణదేహం నుంచి వస్తే బయటికి బయలుదేరితే వాటి అంటే డెండ్రైట్స్ అంటాము. అదేవిధంగా ఓ పొడవైన తంతు ఉంటుంది కింది భాగాలు, దాన్ని ఏమంటారంటే తంత్రికాక్షం అంటాం. ఈ 3 భాగాలు మీరు క్లియర్గా రాయాలి. తర్వాత ఇంకొద్దిగా ఈ నాడీ కణ నిర్మాణం తెలుసుకుందాము అనే ఉద్దేశంలో ఉంటే మనం ఏం చేయాలంటే ఈ కణదేహంలో ఏముంటుందంటే ఒక ప్రస్ఫుటమైన క్లియర్. సో ఇక్కడ ఏముందంటే ఒక కేంద్రిక ఉంటుంది. దాన్ని ఏమంటాం? కేంద్రిక. ఒక ప్రస్ఫుటమైన కేంద్రిక ఉంటుంది. దాని ఇంగ్లీష్లో న్యూక్లియస్ అంటాం. అదేవిధంగా దీంట్లో సైటోప్లాజం ఉంటుంది, కణ ద్రవ్యం ఉంటుంది. అదేవిధంగా మనం చూస్తూ ఉంటే 1 2 3 4 5 డాట్స్ లాగా ఉన్నాయి చూసినా వాటి ఏమంటే నిస్సెల్ కణికలు అంటాం. ఈ నిస్సెల్ కణికలు అనేవి నాడీ కణదేహంలో మాత్రమే ఉంటాయి. మన దేహంలో ఏమున్నాయి? ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఉండే కణాలు ఉన్నాయి. ఈ కణాల్లో ఉంటాయి, నిస్సెల్ కణికలు ఉండవు. కానీ ఒక నాడీకి మాత్రమే ప్రత్యేకత ఉంది. నాడీ కణానికి మాత్రం ప్రత్యేకత ఉంది. ఈ నాడీ కణం యొక్క కేంద్రకం పక్కన ఉన్నట్టే ఈ యొక్క పదార్థంలో జీవ పదార్థాలు ఏంటంటే నిస్సెల్ కణికలు ఉంటాయి. అది చాలా అవి అవి ఇక్కడ ఈ కణంలో మాత్రం కనబడతాయి, ఇక్కడ వేరే కణంలో ఉన్నమాట. తర్వాత ఈ పొడవాటి కణ మన తంతుని ఏమంటాం? తాంత్రికాక్షం అంటాం. అయితే ఈ తంత్రికాక్షము కింద చీలిపోయి ఉంటుంది. దాన్ని ఏమంటే తంత్రికాక్ష ధ్రువాలు అంటాం, ధ్రువం. అయితే ఇక్కడ ఈ తంత్రికాక్షం ఏంటంటే దాని మీద మైలిన్ తొడుగు ఉంటుంది. మైలిన్ తొడుగు, మైలిన్ అచ్చాదనం, మైలిన్ అచ్చాదనం ఉంటుంది. మైలిన్ తొడుగు ఉంటుంది. ఇది మైలిన్ తొడిగి, ఇది ఎంత కూడా మైలిన్ తొడిగి తెల్లగా ఉంటుంది. ఇది ముఖ్యంగా కొవ్వు పదార్థాలతోని స్వాన్ కణాలతో ఏర్పడింది. పిల్లలు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక తాంత్రికాక్షము. ఈ తాంత్రికాక్షం పైన ఉంటుంది మైలిన్ తొడుగు ఉంటుంది. మైలిన్ అచ్చాదనం అంటాం, మైలిన్ తొడుగు అంటాం. ఈ మైలిన్ తొడుగు అనేది తెల్లగా ఉంటుంది. ఇది కొవ్వు పదార్థాలతో ఏర్పడది. అదేవిధంగా దాంట్లో స్వాన్ కణాలు ఉంటాయి. అయితే ఈ తంత్రికాక్షం అన్నిటికీ మైలిన్ తొడుగు ఉండదు. ఎక్కువ శాతం నాడీ కణాలకి తంత్రికాక్షం పైన మైలిన్ తొడుగు ఉండదు. మరి వేటికైతే ఈ తంత్రికాక్షం పైన మైలిన్ తొడుగు ఉంటుందో ఆ నాడీ కణాలని మైలిన్ సహిత నాడీ కణాలు అంటాం. ఏ నాడీ కణకైతే మైలిన్ తొడుగు ఉండదో వాటిని ఏమిటంటే మైలిన్ రహిత, మైలిన్ రహిత. కాబట్టి ఇక్కడ మైలిన్ సహిత, మైలిన్ రహిత నాడీ కణాలు 2 ఉంటాయి. ఎక్కువ మొత్తంలో ఉంటాయి, మైలిన్ రహిత నాడీ కణాలే ఉంటాయి. కాబట్టి ఇదేంటిది? మైలిన్ సహిత నాడీ కణం. మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. అక్కడ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఎగ్జామ్లో మీరు ఆ సమన్వయం అనే పాఠం కనుక మీరు చూస్తే ఖచ్చితంగా నాడీ కణ నిర్మాణం తెలుసుకోవాలి. స్లైడ్లు దొరుకుతూ ఉంటాయి, ల్యాబ్లో స్లైడ్లు ఉంటాయి. ఆ స్లైడ్ కనుక మీరు మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఇలా కనపడుతుంది అనమాట. కాబట్టి నాడీ కణాన్ని మీరు స్లైడ్ చూసి దాన్ని చూసి కూడా మీరు నోట్బుక్లో డ్రా చేసుకోవచ్చు. ఇలానే ఉంటుంది అనమాట. కాబట్టి నాడీ కణంలో మొత్తం మన ముఖ్యమైన భాగాలు ఏంటి? 3. అవేంటి? కణదేహము, అదేవిధంగా సన్నని తంతువులు ఉంటాయి కణదేహాన్ని చుట్టూ. సన్నని షార్ట్గా ఉన్నాయి, పొట్టిగా ఉన్నాయి ఈ తంతువులు అనేది డెండ్రైట్స్ అంటాం. పొడవాటి తంతువులు ఏమంటాం? తంత్రికాక్షం అంటాం. అదేవిధంగా కణదేహంలో ఏముంటుంది? జీవ పదార్థం ఉంటుంది, ద్రవ్య పదార్థం. అదేవిధంగా దాంట్లో ఉంటుంది ప్రస్ఫుటమైన కేంద్రకం ఉంటుంది. అదేవిధంగా ఏముంటాయి? నిస్సెల్ కణికలు ఉంటాయి.
అయితే ఇక్కడ మనం ఈ తంత్రికాక్షం అయిన మైలిన్ తొడుగు ఉంది కదా, ఈ మైలిన్ ఆచ్ఛాదన ఉంది కదా, ఇది మొత్తం కూడా కంప్లీట్గా ఇలా మొత్తం ఉండదు, అక్కడక్కడే ఉంటాయి, గాడులు ఉంటాయి. వీటిని ఏమంటే రణవీర్ కనుపులు అంటాం. ఈ కనుపులు ఏమంటాం? రణవీర్ కనుపులు అంటాం. అదేవిధంగా తంత్రికాక్షం చివరే ఉంటే మొత్తం కూడా పాయలుగా చీలు ఉంటుంది, దాని అంటే తంత్రికాక్ష ధ్రువాలు. ఈ తంత్రికాక్ష ధ్రువం వేరే నాడీ కణ యొక్క తంత్రికాక్ష ధ్రువంతో కనెక్ట్ అయి ఉంటాయి, ప్రోటోప్లాస్మిక్ కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి అక్కడ వాటిని ఏమంటే నాడీ కణ సందులు అంటాం. ఈ డెండ్రైట్స్ వెళ్ళి ఇంకొక నాడీ కణ యొక్క డెండ్రైట్స్తోని సంబంధాన్ని కలిగి ఉంటాయి. అయితే రెండు కూడా కనెక్ట్ కావు, వాటి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే దీంట్లో ఉన్న సమాచారము ఈ నాడీ కణ నుంచి ఇంకో నాడీ కణానికి రసాయనిక లేకపోతే విద్యుత్ ప్రచోదనాలు ఏమిటంటే ఒక నాడీ కణం నుంచి ఇంకో నాడీ కణం ప్రసారం అవుతాయి అన్నమాట. దాన్ని ఏమంటామంటే సినాప్స్ అంటాం, నాడీ సందులు అంటాం. వాటి ఏమంటాం? సినాప్స్. వీటి ద్వారా మన దేహంలో సమాచారం ఒక అవయవం నుంచి ఇంకొక అవయవానికి చేరవేయబెడతారు. వాటి ఏమంటాయి? నాడీ కణ సందులు అంటాం. ఓకే, ఇప్పుడు మనం క్లియర్గా పూర్తిగా నాడీ కణ యొక్క నిర్మాణాన్ని తెలుసుకున్నాం. అయితే దానికంటే ముందుగా మన దేహంలో ఎన్ని రకాలైన నాడీ కణాలు ఉన్నాయనే విషయం తెలుసుకుందాం. మన దేహంలో ముఖ్యంగా ఈ యొక్క నాడీ వ్యవస్థలో మొత్తం కూడా 3 రకాలైన నాడులు ఉంటాయి అన్నమాట. నాడీ కణాలు ఉంటాయి. ఒకటేమో అవివాహి నాడులు అంటాం, ఇంకోటేమో అపవాహి నాడులు అంటాం, ఇంకొకటి ఇంటర్ న్యూరాన్స్ సహసంబంధ నాడులు అంటాం. సహసంబంధ నాడులు మొత్తం కూడా 3 రకాలైన నాడులు ఉంటాయి. ఇక్కడ అభివాహి నాడిని మనం ఏమంటామంటే వీటి గురించి మనం ఇంకా ఫర్దర్గా క్లియర్గా పూర్తి అంశంని మనకి వచ్చే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 24-25లో నేర్చుకుందాం. ఇప్పుడు ఈరోజు బేసిక్ కాన్సెప్ట్సే నేర్చుకుంటాం. నాడులు ఎన్ని రకాలు, మొత్తం 3 రకాలు ఉంటాయి. ఇంకా నాడీ కణ నిర్మాణం మనం తెలుసుకుందాం. ఇది అభివాహి నాడి, దీన్నే మనం అంటే జ్ఞాన నాడి అంటాం, జ్ఞాన నాడి. ఇంకొక నాడి అంటే అపవాహి నాడి, ఈ నాడి అంటే చాలక నాడి అంటాం. ఈ చాలక నాడి ఈ యొక్క జ్ఞాన నాడులు రెండు కలుపుతూ ఇంకొక రకమైన నాడులు ఉంటాయి, వాటిని సహసంబంధ నాడులు అంటాం. ముఖ్యంగా మన నాడీ వ్యవస్థలో 3 రకాలైన నాడులు ఉంటాయి. ఒకటి అభివాహి నాడి, ఇంకోటి అపవాహి నాడి. అభివాహి నాడికి ఇంకో పేరు ఉంది, జ్ఞాన నాడి. ఎందుకంటే ఇవి జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని తీసుకొని పోతాయి అన్నమాట. ఎక్కడికి? వెన్నుపాము కానీ లేకపోతే మెదడుకు కానీ. మళ్ళీ అక్కడ ఏమవుతాయి? మళ్ళీ అక్కడ ప్రతిస్పందనలు వస్తాయి. ఆ ప్రతిస్పందనలు మళ్ళీ కూడా వేరే నాడి ద్వారా అంటే అపవాహి నాడి ద్వారా ఈ యొక్క ప్రతిస్పందనలు మళ్ళీ ఇటు ప్రభావక అవయవాలకి చేరవేయబడతాయి. ఈ రకంగా ఈ యొక్క సమాచారము జ్ఞానేంద్రియాల నుంచి జ్ఞాననాడి ద్వారా, అక్కడి నుంచి మళ్ళీ వెనుపాము లేకపోతే మెదడు ద్వారా, మళ్ళీ అక్కడి నుంచి చాలక నాడి ద్వారా ప్రతిస్పందనలు మళ్ళీ చివరికి వచ్చాక ప్రభావకాంగాలకు వచ్చేసి అక్కడి నుంచి మన యొక్క దేహం ప్రతిస్పందించమాట. కాబట్టి దాన్ని ఏమంటే దాని ఒక నిర్దేశమైన మార్గం ఉంటుంది. ఆ నిర్దేశమైన మార్గాన్ని ఏంటంటే మనం రిఫ్లెక్స్ ఆర్క్ అంటాం, ప్రతీకార చర్య అంటాం, ప్రతీకార చర్య చాప అంటాం. దాని గురించి కూడా మనం డీటెయిల్గా ఫర్దర్ నేర్చుకుందాం. ఇప్పుడు మనము నాడీ కణ నిర్మాణాన్ని తెలుసుకున్నాము, నాడీ కణంలో ఉన్న ముఖ్యమైన భాగాలు నేర్చుకున్నాము. నాడీ కణాన్ని ఎలా గీయాలో కూడా మనం స్లైడ్ చూసి మన నోట్బుక్లో తెలుసుకున్నాం. తర్వాత మన దేహంలో అంటే నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి 3 రకాల నాడులు మనం తెలుసుకున్నాం. ఒకటేంటి? అభివాహి నాడి, దానికి ఇంకో పేరు ఉంది జ్ఞాన నాడి. ఇంకోటి అపవాహి నాడి, దానికి ఇంకో పేరు ఉంది చాలక నాడి. ఈ 2 నాడులు కలుపుతూ కూడా వేరే నాడులు ఉంటాయి, వాటిని సహసంబంధ నాడులు అంటారు. వాటి ఇంటర్ న్యూరాన్స్ అంటాం, ఇంటర్ న్యూరాన్స్. ఇప్పుడు నాడీ కణ నిర్మాణాన్ని నేర్చుకున్నాం. ఇవేంటి? నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు నాడీ వ్యవస్థలో. ఇది నాడీ. ఇప్పుడు మనము
ఈ యొక్క మెదడు వెన్నుపాము, మెదడు అనేది అది కంట్రోలింగ్ సెంటర్, సమన్వయపరిచే ఒక స్థావరం. ఈ మెదడు అనేది ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూ, అది ఒక మెత్తని కొవ్వు పదార్థాలతో ఏర్పడే ఒక టిష్యూ అనమాట, కణజాలం. ఈ యొక్క మెదడు ఎక్కడ ఉంటుందంటే కపాలం ఉంటుంది. ఇది అస్థితో తయారంటే కపాలము, కపాలంలో మెదడు ఉంటుంది. ఈ కపాలం ఏం చేస్తుంటే మెదడుని రక్షిస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ మెదడు చుట్టూ కూడా 3 పొరలు ఉంటాయి. ఎన్ని పొరలు? 3 పొరలు. వాటిని మెనెంజెస్ అంటాం. వాటిని ఏమంటాం? మెనెంజెస్ అంటాం. ఈ మెనెంజెస్ మధ్య పొరలో ఒక ద్రవం ఉంటుంది, దాన్ని మస్తిష్క మేరు ద్రవం అంటాం. సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో మస్తిష్క మేరు ద్రవం. ఇదేం చేస్తుంటే ఈ మెనెంజెస్ అనేవి మెదడుని కప్పి ఉంచుతాయి, అదేవిధంగా స్పైనల్ కార్డ్ వెన్నుపామును కూడా కప్పి ఉంచుతాయి అనమాట. వీటి మధ్యలోంచి మస్తిష్క మేరు ద్రవం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ యొక్క మస్తిష్క మేరు ద్రవం యొక్క విధి ఏంటి అనేది అంటే మెదడును, వెన్నుపామును, మెనెంజెస్ని అఘాతాల నుంచి కాపాడతారు అనమాట. అంటే ఇది అఘాతాల నుంచి కాపాడే ద్రవం ఏంటి? మస్తిష్క మేరు ద్రవం. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మెదడు బాహ్యంగా మనం పరిశీలిస్తే ఉబ్బెత్తుగా ఉంటాయి, ఉబ్బెత్తుగా మరి గుంటలు ఉంటాయి, ఉబ్బెత్తుగా మరి ఇట్లా గుంటలు ఉంటాయి. ఉబ్బెత్తు భాగాన్ని మనం గైరి అంటాము, ఈ లోపలకు చొచ్చుకునే వాటిని సల్సి అంటాం, పైకి ఉన్న వాటినేమో గైరి అంటాం, కింద వాటిని సల్సి అంటాం. మెదడులో ఇలా కనపడతారు అనమాట. అదేవిధంగా మెదడు యొక్క ఉపరితలం ఎలా ఉంటుందంటే లేత బూడిద వర్ణంలో ఉంటుంది. పిల్లలు జాగ్రత్తగా రండి. మెదడు యొక్క ఉపరితలం పై భాగము లేత బూడిద వర్ణంలో ఉంటుంది. మెదడు యొక్క లోపల భాగం ఎలా ఉంటుందంటే తెల్లని పదార్థం ఉంటుంది. మరి ఎందుకు పైన లేత బూడిద వర్ణం ఉంది, గ్రే మ్యాటర్ ఉంది, లోపల ఎందుకు వైట్ మ్యాటర్ ఉంది, తెల్లని పదార్థం ఉందంటే ఈ మెదడు యొక్క పై భాగంలో ఏముంటాయి? కణదేహాలు ఉంటాయి పిల్లలు, కణదేహాలు. అన్ని కణదేహాలు మొత్తం కూడా పైన ఉంటాయి. దాంతో పాటుగా రక్తకేశ నాళికలు ఉంటాయి, క్యాపలరీస్ అంటారు ఇంగ్లీష్లో. రక్తకేశ నాళికలు ఉంటాయి. కణదేహాలు, రక్తకేశ నాళికలు ఈ పరిధి వైపు ఉంటాయి, పై భాగంలో ఉంటాయి, మెదడు యొక్క పై భాగాన్ని ఉంటాయి. కాబట్టి పైన ఉన్న మెదడు ఎలా ఉంటుందంటే లేత బూడిద వర్ణంలో ఉంటుంది. ఒకసారి చెప్తాండి. మెదడు యొక్క పరిధి అంటే పై భాగము లేత బూడిద వర్ణంలో ఎందుకు ఉంటుంది అని అంటే అక్కడ పై భాగంలో నాడీ కణాల యొక్క కణదేహాలు ఉంటాయి అన్నీ, అదేవిధంగా రక్తకేశ నాళికలు ఉంటాయి. కాబట్టి పై భాగము లేత బూడిద వర్ణంలో ఉంటుంది. అదేవిధంగా మన లోపల భాగం మనం కట్ చేసి చూస్తే తెల్లగా ఉంటుంది. ఎందుకంటే ఈ తెల్లగా ఎందుకంటే చెప్పాను కదా, ఇక్కడ ఈ తంత్రికాక్షం ఇది కదా, వీటి డెండ్రైట్స్ అంటాయి కదా. తంత్రికాక్షం పైన ఉంది, మైలిన్ తొడుగు ఉంది. ఈ మైలిన్ తొడుగు దేంతో ఏర్పడది? కొవ్వు పదార్థంతో ఏర్పడది, స్వాన్ కణాలతో ఏర్పడది. కొవ్వు పదార్థం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. కాబట్టి ఈ మైలిన్ సహిత నాడీ కణాల యొక్క తంత్రికాక్షలు కిందికి ఉంటాయి. కాబట్టి లోపలి భాగం అంటే తెల్లగా ఉంటుంది. అర్థమైందనుకో మీకు. పై భాగమేమో లేత బూడిదవన్నీ ఉంటుంది, లోపల భాగం ఏముంటుంది? తెల్లగా ఉంటుంది. కాబట్టి దీని ఏమంటారు? గ్రే మ్యాటర్ అంటాం. బూడిద పదార్థం, లేత బూడిద పదార్థం. లోపల ఏంటి? వైట్ మ్యాటర్, తెలుపు పదార్థం అంటాం. ఈ రకంగా లేత పదార్థం, లేత బూడిద రంగు, ఇంకా ఏంటి లోపల ఉంటుంది? తెల్లని పదార్థం ఉంటుంది. గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్. తర్వాత మెదడులోని భాగాలు మీకు చెప్తానండి. ఇది మెదడు ముఖ్యంగా ఈ మెదడు అనేది మన దేహంలో జరిగే అన్ని పనులు నియంత్రిస్తుంది, సమన్వయం చేస్తుంది అనే విషయాన్ని మొట్టమొదట గ్రీకు శాస్త్రవేత్తలు, శరీర ధర్మ శాస్త్రవేత్తలు 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు చెప్పారన్నమాట. మన దేహంలో జరిగే అన్ని క్రియలు అన్నీ కూడా మెదడు నియంత్రిస్తుంది అనే ఒక సమాచారాన్ని వాళ్ళు తెలియజేశారు. ఈ మెదడు అనేది ముఖ్యంగా 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అంటే మనం మంచిగా చదువుకోవడం కోసం, బాగా అర్థం చేసుకోవడం కోసం చూస్తే మెదడు మనం ముఖ్యంగా 3 భాగాలుగా విభజిస్తున్నాం. ఒకటి ముందు మెదడు, రెండవది మధ్య మెదడు, మూడవది వెనుక మెదడు. మెదడులో ఎన్ని భాగాలు చేస్తున్నాం మనం? ముందు మెదడు, దాని ఇంగ్లీష్లో 4 బ్రెయిన్ అంటాం.
అదేవిధంగా మధ్య ఉంటుంది, అంటే ముందు మెదడుకి వెనక మెదడుకి, ముందు మెదడుకి ఈ వెనక మెదడు మధ్యలో మెదడు, దాన్ని మధ్య మెదడు అంటాం, మిడ్ బ్రెయిన్. వెనకాల కూడా ఉంది దాన్ని మెదడు అంటే హిండ్ బ్రెయిన్ అంటాం, దాన్ని మనం వెనక మెదడు అంటాం. కాబట్టి మెదడు అనేది 3 భాగాలుగా, మేజర్గా ముఖ్యంగా 3 భాగాలుగా విభజించబడుతుంది. ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. అదేవిధంగా ఈ వెనుక మెదడు కింద పాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏముంటుందంటే మెడుల్లో అబ్లాంగేట్ ఉంటుంది. ఈ పాన్స్ ద్వారా మరి ఈ యొక్క వెన్నుపాము, అంటే ఇక్కడ నుంచి వెన్నుపాము బయలుదేరి ఇక్కడ ఒటిబల్ కాలంలో వెన్నుముక ద్వారా అది వెళ్తూ ఉంటుంది. దీన్ని మనం అంటాం వెన్నుపాము అంటాం. వెన్నుపాము నుంచి 31 జతల నాళ్ళు వస్తాయి పిల్లలు. 31 pairs of nerves are arising from what spinal cord. 31 జతల నాళ్ళు అనమాట, అటువైపు ఇటువైపు ఏంటి బయలుదేరుతాయి అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క బ్రెయిన్ నుంచి, మెదడు నుంచి 12 pairs of nerves are arising. ఇక్కడ నుంచి 12 జతల నర్వ్స్ అనేవి బయటకు వస్తాయి బ్రెయిన్ నుంచి, అంటే మెదడు నుంచి. ఇక్కడ నుంచి వస్తే 31 జతలు, అంటే 31 + 12 43, అంటే 43 జతల నాళ్ళు అనేవి మెదడు వెన్నుపాము నుంచి బయలుదేరి బయటకు వస్తాయి, అంటే శరీర భాగాలకి అవి అనుసంధానమై ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు మెదడులోని బాగా చెప్పాను. అదేవిధంగా మెదడు పై భాగం పదివైపు లేత బూడిద వర్ణం చెప్పాను, లోపల భాగం తెలుపు పదార్థం చెప్పాను. అదేవిధంగా మెదడులోని ముఖ్యమైన భాగాలు కూడా చెప్పాను, ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. ఇప్పుడు మనం ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి సెరెబ్రమ్, దాన్ని తెలుగులో మస్తిష్కం అంటాం. అదేవిధంగా కార్పస్ కలోజం, తెలుగు కూడా కార్పస్ కలోజమే. అదేవిధంగా పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి. ఇక్కడ ఇది మధ్య మెదడు, ఇది వెనుక మెదడు. వెనుక మెదడు కింద ఏముంటుందంటే ఇక్కడ మనకు పాన్స్ ఉంటుంది, అదేవిధంగా సెరెబెల్లా ఉంటుంది, దాన్ని అనుమస్తిష్కం అంటాం. అదేవిధంగా మధ్యాముఖాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి మెదడులోని ముఖ్యమైన భాగాలు. పిల్లలు మళ్ళీ ఒకసారి చెప్తానండి, ఎగ్జామ్లో మీకు ఏమొస్తాయంటే మెదడు పటం గీసి భాగాలు గుర్తించాలి, లేకపోతే మెదడులోని వివిధ భాగాల యొక్క విధులను రాయండి అని అడుగుతారన్నమాట. కాబట్టి 2 రకాలుగా అడగడానికి అవకాశం ఉంది. మెదడు నిర్మాణాన్ని డ్రా చేయమని జరగవచ్చు, గీసి భాగాలు రాయమని రావచ్చు, లేకపోతే మెదడులో ఉన్న భాగాల యొక్క విధులను రాయండి కూడా అనవచ్చు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో. కాబట్టి 2 రకాలుగా అడగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీకు మనం చివరిగా మెదడులోని భాగాలు మనం తెలుసుకున్నాము. మళ్ళీ ఆ భాగాల యొక్క విధులు మళ్ళీ తెలుసుకోవాలి. ఆ భాగాల యొక్క విధులు ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ముందు మెదడు అన్నాం, ఇంగ్లీష్లో 4 బ్రెయిన్ అంటాం. ఇంగ్లీష్లో 4 బ్రెయిన్ అంటాం. ఈ ముందు మెదడుని మళ్ళీ 2 రకాలుగా మనం విభజించాం. ఒకటేమో అక్కడ చూస్తే ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్, వాటంటే గ్రాణాల అంబికలు అంటాం. తర్వాత ముందు మెదడులోని మన గ్రాణాల అంబికలు ఉంటాయి. అదేవిధంగా ఏముంటుందంటే ఇక్కడ మస్తిష్కం ఉంటుంది, మస్తిష్కం, దాన్ని తెలుగు ఇంగ్లీష్లో ఏమంటే సెరెబ్రమ్ అంటాం. దాన్ని ఏమంటాం సెరెబ్రమ్. ఇంకా ఏముంటుందంటే దీంట్లో డయాన్సెఫాలస్ ఉంటుంది. ముందు మెదడులోని భాగాలేంటి? ఫస్ట్ సెరెబ్రమ్, దాన్ని మస్తిష్కం అంటాం. తర్వాత డయాన్సెఫాలస్, దాన్ని ద్వార గోర్ధాలు అంటాం. దానికంటే ముందు 4 బ్రెయిన్లో ఏముంటాయి? ఆల్ఫాక్టరీ లోబ్స్ ఉంటాయి, గ్రాణాల అంబికలు. ఇవి ఏంటంటే గదాకారంలో ఉంటాయి. గ్రాణాల అంబికలు గద చూసారు కదా, భీములు పట్టుకుంటారు, గదాకారంలో ఉంటాయి. ఇవి ఈ మెదడు యొక్క ఏంటంటే ఉదర భాగాలు ఉంటాయి, మనకు కనపడతాయి. ఇవి ఏం చేస్తాయంటే ముఖ్యంగా ఏ జ్ఞానాన్ని కలిగేస్తాయంటే సెన్స్ ఆఫ్ స్మెల్. ఇప్పుడు మనం ముక్కుతో వాసన చూస్తున్నాం. నిజం చెప్పాలంటే ముక్కుతో మనం వాసన చూడదు. వాసన చూసేదంటే బ్రెయిన్లో ఉన్న ఏ పార్ట్ చూస్తుంది? ముందు మెదడులో అండి గ్రాణాల అంబికలు అనేవి మెదడులో ఏంటి వాసన జ్ఞానాన్ని తెలియజేయడానికి మనకి ఉపయోగపడతాయి. పిల్లలు ఇప్పుడు ముందు మెదడులో ఏముంది? గ్రాణాల అంబికలు ఉన్నాయి, అవి గదాకారంలో ఉన్నాయి. అది మెదడు యొక్క అంటే ఇక్కడ ఉదరతలలో ఉన్నాయి. ఇవి పని చేస్తాయి? ఇవి వాసన జ్ఞానాన్ని తెలియజేస్తాయి. దాని తర్వాత మనం ఇంకోటి ఏంటంటే సెరెబ్రమ్ ఏమంటే తెలుగులో మస్తిష్కం అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. సెరెబ్రమ్ ఇది చాలా ముఖ్యమైన భాగం. ఇది అతిపెద్ద భాగం కూడా. 4 బ్రెయిన్ అనేది అతిపెద్ద భాగం. దీనిలో 2 గోళాలు ఉంటాయి. వీటిని ఏమంటే మస్తిష్కార్ధ గోళాలు అంటాం. ఈ 2 గోళాలను కలుపుతూ ఏముంటుందంటే కార్పస్ కలోజం ఉంటుంది. కార్పస్ కలోజం. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నాం కదా, మెదడు పైన ఏముంటుంది? ఇట్లా ఉబ్బెత్తుగా ఉంటే మళ్ళీ లోపల తలకి ఇట్లా చొచ్చుకొని ఉంటాయి. ఉబ్బెత్తుగా ఉంటే పల్లాలు ఉంటాయి. ఉబ్బెత్తు వాటిని ఏమంటాం? గైరీ అంటాం.
కిందికి ఉన్న పదాలను సల్సి అంటాం. గైరి సల్సి అంటే గైరి సల్సి అనేవి అంటే మెదడులో ఎక్కువ నాడీ కణాలని ఉండటానికి సహాయపడతారు అన్నమాట. ఇది గైరి సల్సి. అదేవిధంగా సల్సి అనేది మళ్ళీ ఈ యొక్క మస్తిష్కార్ధ గోళాలని 4 భాగాలు విడదీస్తుంది. వాటిని ఫ్రాంటల్, పెరైటల్, టెంపరల్, ఆక్సిపిటల్ అంటాం. వీటిలోని భాగాలు అన్నమాట. ఇప్పుడు మనం సెరెబ్రమ్ మస్తిష్కంలోని మస్తిష్కార్ధ గోళాలు నేర్చుకున్నాము. వాటిని కలిపేది ఏంటి? కార్పస్ కలోజం అన్నాము. అదేవిధంగా ఈ యొక్క సల్సి అనేవి మళ్ళీ ఈ యొక్క మస్తిష్కార్ధ గోళాన్ని 4 భాగాలుగా విభజిస్తాయని చెప్పాము. వాటిని ఫ్రాంటల్, పెరైటల్, టెంపరల్, ఆక్సిపిటల్ చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ఈ యొక్క మస్తిష్కం చేసే విధి ఏంటి, ఏం పని చేస్తే తెలుసుకుందాం. ఇక్కడ మనం చెప్పుకుందామండి, అది మానసిక సామర్థ్యాలని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదే జ్ఞాపకాలు, అదే ఉద్వేగాలు, వాక్కు. కాబట్టి ఇలాంటి యొక్క జ్ఞానాన్ని గుర్తించేదే ఏంటి? ఇది మస్తిష్కం. అదేవిధంగా ఇంకా ఏంటంటే పెయిన్, ప్రెషర్, ఒత్తిడి, వీటిని కూడా అది గుర్తించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఏది? మస్తిష్కం. కాబట్టి ఇవన్నీ కూడా రాయాలన్నమాట. మస్తిష్కం యొక్క విధులు ఏమంటే మానసిక సామర్థ్యాలు, ఆలోచనలు, జ్ఞాపకాలు, ఉద్వేగాలు, వాకు, ఎమోషన్స్, స్పీచ్, నెక్స్ట్ ఇంటర్ప్రిట్ సెన్సేషన్ ఆఫ్ పెయిన్, ప్రెషర్ కూడా, ప్రెషర్, ఒత్తిడి కూడా అవి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏది? మస్తిష్కం. ఆ మస్తిష్కం కింద ఉందంటే దాన్ని ద్వారగోర్ధం ఉంటుంది. దాన్ని ఏమంటే ద్వారగోర్ధం. ద్వారగోర్ధం కూడా ముందు మెదడు భాగమే. ద్వారగోర్ధం ఇది ఎలా ఉంటుందంటే రాంబాయిల్ షేప్. ద్వారగోర్ధాలు రాంబాయిల్ షేప్లో ఉంటాయి. ఇది ముందు మెదడుకి, సెరెబ్రమ్కి, అదేవిధంగా మిడ్ బ్రెయిన్కి మధ్యలో ఉంటుంది. ఈ యొక్క ద్వారగోర్ధం అనేది దీంట్లో థెలామస్, హైపోథెలామస్ ఉంటుంది. ఇది ఎండోక్రైన్ సిస్టమ్. అంటే ఎండోక్రైన్ సిస్టంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, పీయూష గ్రంథి ఉంటుంది. దాన్ని మనం మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్ అంటాం. మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్. వీటి అంతఃస్రావి గ్రంథుల్లో మనం తెలుసుకుందాం. కాబట్టి ఇక్కడ ఇదంతా ముందు మెదడే. ముందు మెదడులో మనం ఏం నేర్చుకున్నాము? గ్రహణాల అంబికలు, వాసన చూడటానికి తెలుసుకున్నాం. అదేవిధంగా ముందు మెదడులో ఏ భాగం ఉంది? సెరెబ్రమ్ ఉంది. దాన్ని మస్తిష్కం అన్నాం. దానిలోని అంశాలు మనం నేర్చుకున్నాం. అదేవిధంగా డయాన్సెఫలాన్ ఏంటి? డయాన్సెఫలాన్ కూడా దాంట్లో భాగమే. ఇది రాంబాయిల్ షేప్లో ఉంటుంది. దీంట్లో ఉంటాయి థెలామస్, హైపోథెలామస్ ఉంటుంది. అదేవిధంగా ఇదేం చేస్తుంది అనే విషయం మనం తెలుసుకుందాం. ఇది ఈ ద్వారగోర్ధం. కోపం, బాధ, ఆనందం, కండరాల కదలిక, భావోద్వేగాలు, నిద్ర, ఆకలి, ఇవన్నీ వీటన్నిటిని మనం గుర్తించడానికి ద్వారగోర్ధం ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ముఖ్యంగా మెదడులోని భాగం ఏంటంటే ద్వారగోర్ధం. ద్వారగోర్ధం ద్వారా మనకేం తెలుస్తుంది? కోపం తెలుస్తుంది, బాధ తెలుస్తుంది, ఆనందం తెలుస్తుంది, కండరాల కదలికలు, భావోద్వేగాలు, రిఫ్లెక్స్ ఆర్కస్ అని చెప్పుకున్నాం కదా. ప్రతిక్రియ రిఫ్లెక్స్ ఆర్సెస్, వీటిని కూడా తెలుసుకోవడానికి నిద్ర, ఆకలి, వీటన్నింటి గుర్తించేదే భాగమేంటి? ద్వారగోర్ధం. దాని తర్వాత మిడ్ బ్రెయిన్. ఈ మిడ్ బ్రెయిన్ అంటే ముందు మెదడుకి వెనక్కి మధ్యలో ఉంటుంది, ఒక చిన్న పార్ట్. ఇది ముఖ్యంగా ఏం చేస్తాయంటే హీరింగ్ అండ్ సైట్, అంటే మన వినికిడికి, చూడటానికి, మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, ఈ యొక్క జ్ఞానాన్ని తెలియజేసే భాగమే మిడ్ బ్రెయిన్. ఈ మిడ్ బ్రెయిన్ కింద ఏముంటుంది? హిండ్ బ్రెయిన్ ఉంటుంది. మిడ్ బ్రెయిన్ కింద హిండ్, దాన్ని వెనుక మెదడు అంటాం. వెనుక మెదడులోని ముఖ్యమైన భాగాలు ఏంటంటే అనుమస్తిష్కం, నెక్స్ట్ మెడుల్లా అబ్లాంగేటా. మరి అనుమస్తిష్కం ఇదేం చేస్తుంటే శరీర సమతాస్థితిని అది ఎక్కువ, అంటే కొన్ని మనం నిలకడగా ఉండడానికి కారణం ఏంటంటే సెరెబెల్లం. ఇది సెరెబెల్లం ఏంటంటే శరీర సమతాస్థితిని ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంచారన్నమాట. తర్వాత నెక్స్ట్ మెడుల్లా అబ్లాంగేటా అనేది దీన్ని మనం తెలుసుకోవాలి. ఇది ట్రయాంగిల్ షేప్, త్రిభుజాకారంలో ఉంటుంది. ఇగో ఇక్కడ చూడండి, ఇది ఏంటి? ఇది దీని ఏమంటే మనం సెరెబెల్లం అంటాం.
ఈ సెరెబెలం ఇక్కడే ఉంటుంది, అంటే మెడుల్లా అబ్లాంగ్ ఉంటుంది, ఇక్కడ మెడుల్లా అబ్లాంగ్ ఉంటుంది. ఈ మెడుల్లా అబ్లాంగేటా దీని యొక్క విధి ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న మెదటి పరిధి వైపు ఎలా ఉంటుంది, లేత బూడిద వర్ణం ఉంటుంది, లోపల తెల్లని పదార్థం ఉంటుంది. కానీ మెడుల్లా అబ్లాంగేట్లో రివర్స్ ఉంటుంది పిల్లలు. మెడుల్లా అబ్లాంగేట్లో పైన ఏమో తెల్లగా ఉంటుంది, తెలుపు పదార్థం ఉంటుంది, లోపలేమో గ్రే మ్యాట్ ఉంటుంది, లేదా బూడిద వర్ణం ఉంటుంది. ఎందుకు అంటే ఈ మెడుల్లా అబ్లాంగేట్ బయటికి ఏమో ఏముంటాయి, నాడి తంత్రికాక్షలు ఉన్నాయి కదా, దానిపైన ఉంటాయి మైలిన్ సహిత ఉంటాయి, నాడులు ఉంటాయి. లోపల ఏముంటాయి అంటే కణదేహాలు, అదేవిధంగా క్లాపల్స్ ఉంటాయి. కాబట్టి లోపల తలమేమో బూడిద వర్ణంలో ఉంటుంది, బయట తలమేమో లేత అది మన వైట్ కలర్ ఉంటుంది, వైట్ మ్యాటర్ అనమాట, తెలుపు పదార్థం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఇక మెదడుకి, ముందు మెదడుకి, అదేవిధంగా ఈ మెడుల్లా అబ్లాంగేట్కి తేడా ఏంటంటే, ఇక్కడేమో అది ట్రయాంగులర్ షేప్ త్రిభుజాకారం ఉంటుంది, బాహ్యంగా బాహ్య పరిధి వైపు తెల్లగా ఉంటుంది, లోపల తెల్లలో లేత బూడిద వర్ణం కలిగి ఉంటుంది. ఇది మెడుల్లా అబ్లాంగేట్ చాలా ముఖ్యమైన విధులను నిర్వహిస్తారు అన్నమాట. గుండె కొట్టుకోవటం, అదేవిధంగా రెస్పిరేషన్ అంటే మనం గాలి పీల్చుకోవటం, శ్వాసక్రియని. వ్యాసోమెటర్ యాక్టివిటీస్ అంటే మనం రక్త నాళాల యొక్క వ్యాసం పెరగడానికి తగ్గడానికి ఈ యొక్క విధులు మొత్తం కూడా నిర్వర్తించేది ఈ భాగమే. అంటే ఈ యొక్క పనులు నిర్వర్తించేది ఈ మెడుల్లా అబ్లాంగేట్. దాని ఏమంటే మజ్జాముఖం ఉంటుంది తెలుగులో. మజ్జాముఖం ఇది సెరెబెల్లం కింద ఉంటుంది, త్రిభుజాకారంలో ఉంటుంది, పరిధి వైపు తెల్లటి పదార్థం ఉంటుంది, లోపల తెల్లవి ఉంటుంది, బూడిద వర్ణంలో ఉంటుంది. ఈ మజ్జాముఖమే మళ్ళీ కింద పాన్స్ లాగా మళ్ళీ బయలుదేరి అక్కడి నుంచి వెన్ను పాముగా ఒట్టి బాలకాలంలో ఉంటుంది. ఈ యొక్క మజ్జాముఖం అనేది చాలా ముఖ్యమైన భాగం. ఇదేం చేస్తుంటే గుండె కొట్టుకోవటం, శ్వాసక్రియను, వ్యాసోమోటర్ యాక్టివిటీస్. కాబట్టి ఈ బ్లడ్ వెజల్స్ యొక్క వ్యాసాన్ని పెంచడానికి తగ్గడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఇది. అదే కాకుండా రిఫ్లెక్సెస్, అదేంటే మనం మింగటానికి, అదేవిధంగా వామిటింగ్స్కి, స్వాలోయింగ్కి, ఇవన్నీ క్రియలు కూడా ఇదే నిర్వర్తిస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా నియంత్రిస్తుంది. కాబట్టి ఇది ముఖ్యమైన పనులు నిర్వర్తిస్తుంది. మొత్తం మీద ఇప్పుడు చివరిగా ఏం నేర్చుకోవాలంటే మెదడులోని భాగాలు నేర్చుకున్నాం. అదే దానేంటి, ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. ముందు మెదడులో ఏమున్నాయి, గ్రాలంబికలు ఉన్నాయి. దాని తర్వాత ఏమున్నాయి, ఫోర్ బ్రెయిన్ ఉందని మస్తిష్కం అంటాం. దాని తర్వాత డయాన్సెఫ్లాన్, వాటి మనం ఏమంటే ద్వార గోర్ధాలు అంటాం. ఈ ద్వార గోర్ధం తర్వాత మనకి మధ్య మెదడు ఉంది. మధ్య మెదడులో ఏంటంటే మధ్య మెదడు మనం దాన్ని మీకు చెప్పాను, హియరింగ్ అండ్ సైట్ చెప్పాను. తర్వాత హిండ్ బ్రెయిన్లో మొత్తం 2 భాగాలు ఉన్నాయి, అనుమస్తిష్కం, తర్వాత నెక్స్ట్ మెడుల్లా అబ్లాంగేట్ చెప్పుకున్నాం. వాటి విధులు మొత్తం కూడా నేర్చుకున్నాం. మళ్ళీ ఒక్కసారి క్లుప్తంగా ఈరోజు మనం చర్చించిన అంశాలను మనం ఒక్కసారి మననం చేసుకుందాం. మన దేహంలో ఉన్న వివిధ రకాలైన విధులను నిర్వర్తించడానికి ఒక సమన్వయ వ్యవస్థ ఉంది. దాన్నే నాడీ వ్యవస్థ అంటాం. ఈ నాడీ వ్యవస్థలోని ముఖ్యమైన భాగం ఏంది, మెదడు వెన్నుపాము. మరి ఈ మెదడు వెన్నుపాము నుంచి నాడులు వస్తాయి. ఏంటంటే 43 pairs ఆఫ్ నాడులు వస్తాయి, 43 జతల నాడులు వస్తాయి. ఇవి శరీరం మొత్తం కూడా విస్తరించి ఉంటాయి. అయితే ఈ నాడి యొక్క కణ నిర్మాణం తెలుసుకున్నాము. దాంట్లో ముఖ్యంగా 3 భాగాలు ఉన్నాయి. కణదేహము, డెండ్రైట్స్, తంత్రికాక్షము, ఇది మైలిన్ తొడుగు అంటాం. మైలిన్ తొడుగులో ఏమున్నాయి, కానీ కడుపులు ఉన్నాయి, వాటి ఏమంటాం, నోట్స్ రాన్వీర్ అంటాం. ఈ మైలిన్ తొడుగు ఏంటి, కొవ్వు పదార్థాలు స్వాన్ కణాలతో ఏర్పడది. తర్వాత వీటిని యాక్సాన్ చివరి తంత్రికాక్ష ధ్రువాలు ఉన్నాయి. దానికి ముఖ్యంగా ఏంటంటే ప్రస్ఫుటమైన కేంద్రం ఉంటుంది. దీంట్లో ఉంటాయి నిసెల్ కణికలు ఉంటాయి. ఇది ఈ నాడీ కణ. వీటి ఏమంటాం, నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అంటాం. ఇవి మన దేహంలో 100 బిలియన్ల కంటే ఎక్కువ ఉన్నాయి. తర్వాత మెదడులోని భాగాలు. తర్వాత మెదడులోని భాగాలు నేర్చుకున్నాము. ఈ మెదడు కూడా మీరు బాగా గీసి ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మెదడులో ఉన్న వివిధ రకాల భాగాలు, వాటి యొక్క విధులు కూడా మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకున్నాము. పిల్లలు, ఈరోజు మనం చర్చించిన అంశము యూనిట్ 5
దాన్ని ఇంగ్లీష్లో కోఆర్డినేషన్ అంటాం, తెలుగులో సమన్వయం అంటాం. థ్యాంక్ యూ.